హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ టీలు తాగినరా, టిఫిన్లు చేసిండ్రా? ఇంకా ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే ఈవినింగ్ టైంలో పెడదాం అనుకుంటున్నాను. మార్నింగ్ టైంలో టైం సరిపోవట్లేదు. ఇంట్లో వర్క్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వ్లాగ్స్ అప్లోడ్ చేయడం అయితే టైం సరిపోవట్లేదు. ఇంకా 7కి అలా నైట్ 7కి అలా పెడదామనేసి అనుకుంటున్నాను. 7కి అలా వస్తే ఇంకా ఈరోజు నుంచి అయితే వ్లాగ్స్ అయితే 7కి అట్లా వస్తాయి, నైట్లో వస్తాయి. మార్నింగ్ టైం అయితే రావన్నమాట. ఇంకా ఇప్పుడే ఛాయ్ అయితే పెట్టుకున్నాను. ఛాయ్ అయితే తాగాలి. ఈరోజు పిల్లలకైతే హాలిడే కదా, లేట్గా లేసాము. ఇంకా పిల్లలకి హాలిడే ఉంటే పనులన్నీ లేట్గానే అవుతాయి కదా, ఇంకా గట్లనే ఈరోజు లేట్గానే అయింది. ఇంకా ఇప్పుడే టీ అయితే పెట్టుకుని ఇంకా టీ అయితే ఇక్కడ కూర్చున్నాను. అందరు అప్పాలు చేసుకున్నారా, ఊర్లలోకి వెళ్తున్నారా? నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇంక ఈరోజు అయితే నేను అప్పాలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా పిండి పట్టించుకురావాలి, అప్పాలు చేయాలి, ఇంట్లో పనులు ఫుల్ హడావిడి బిజీగా ఉంది డే అయితే ఈరోజు. ఇంకా ఈరోజు అప్పాలు చేస్తే రేపు ఇంట్లో పనులు చేసుకోవచ్చు, ఇల్లు కడుక్కోవచ్చు అనేసి అయితే ఈరోజు అయితే శుక్రవారం రోజు ఈరోజు అయితే అప్పాలు చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పనులు సరిపోతాయి. ఈరోజు అయితే అప్పాలు అయితే చేయాలి. ఆ ప్రాసెస్ ఏంది, పిండి ఎలా పట్టించుకుంటున్నాను, ఇంకా ఎన్ని కిలోలకి ఎన్ని పప్పులు పోస్తున్నాను, అంత ప్రాసెస్ అయితే మీకైతే షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు అయితే మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇంకా నా వీడియోస్ చూసిన వాళ్ళకి, కామెంట్ పెడుతున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫస్ట్ అయితే ఛాయ్ తాగుతాను. ఛాయ్ తాగిన తర్వాత పిండి చేస్తాను. ఫస్ట్ పిండికి బియ్యం చేస్తాను. బియ్యం చేసి పిండికి పిల్లలకి పంపించేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. దగ్గరే ఉంటుంది. వాళ్ళు పిండి పట్టించుకొచ్చేసరికి నేను వంట కంప్లీట్ చేస్తాను. అందుకే వాళ్ళకి పిండి పట్టించుకోవడానికే పంపిస్తాను అనమాట ఫస్ట్ అయితే. ఇంకే రోజైతే టిఫిన్ అయితే ఇంకేం లేదు, పాలు బ్రెడ్డే అనమాట. అప్పుడే మొదలుపెట్టినా ఆ పనులు ఎన్నో కొడుతుంది. ఎందుకట్లా? బ్రష్ చేసి నువ్వు అన్న వెళ్ళి పిండి పెట్టించుకోద్దు ధనాంటి వాళ్ళ దగ్గర. ఛాయ్ తాగేసి ఇంకా బయటకు వచ్చేసి అయితే బియ్యం అయితే జరుగుతుంది అనమాట. ఇవైతే కోపిన బియ్యంలో రాళ్ళు వడ్లు కొంచెం డస్ట్ లాగా ఉంటాయి కదా, అందుకే ఇంకా కూర్చొని చాట్లో వేసుకొని నీట్గా అయితే చెరుగుతున్నాను. చెరిగేసి ఇంకా టబ్బులో అయితే వేస్తున్నాను. ఫస్ట్ 2 కిలోలకే చేద్దాము అనుకున్నాను అనమాట. మరి 2 కిలోలు ఏం చేస్తాంలే, తిన్న ఒక 3-4 రోజులు రావాలి కదా అనేసి అయితే మళ్ళీ 4 కిలోలకైతే బియ్యం అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం పిండి కలపడం అంటే కొంచెం పెద్ద బద్ధకం అనమాట. వంటలు ఎన్ని చేయమన్నా చేస్తాను, కానీ పిండి వంటలు చేయమంటే నా వల్ల కాదు. ఇంకా చిన్నప్పటి నుంచి మా అమ్మ పిండి కలిపిస్తేనే నాకు చేయడం అలవాటు, కానీ నాకు పిండి కలపడం అయితే రాదనమాట. ఇప్పటికైనా అంతే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పూరి పిండి కూడా కల్పిస్తేనే చేస్తాను. అప్పలైనా సరే పూరి పిండి అయినా సరే కల్పిస్తేనే చేస్తాను, కానీ నా అంతా నేనైతే పిండి కలుపుకునేది అప్పలైతే చేయను. ఇంక ఇక్కడ పెళ్ళైన తర్వాత కూడా అంతే, మా అత్తమ్మ పిండి కలిపితేనే అప్పాలు చేస్తాను, కానీ లేకపోతే నేను చేయను. ఫస్ట్ టైం ఒక్కదాన్నే చేస్తున్నాను, ఎవరి సాయం లేకుండా చేస్తానా చేయనా అనేసి ఆలోచించుకుంటూ అయితే బియ్యం అయితే జరుగుతున్నాను. ఇంకా చూసిండ్రు కదా ఎన్ని వడ్ల గింజలు వస్తున్నాయో, అన్ని వడ్ల గింజలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా రాళ్ళు వచ్చినాయి, బాగా వడ్ల గింజలు కూడా వచ్చినాయి అనమాట. బియ్యం చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవైతే 3 కిలోల బియ్యం అయితే తీసుకున్నాను. 3 కిలోలకి 1/2 కిలో మినపప్పు అనమాట. ఇదైతే కిలో డబ్బా. ఈ కిలో డబ్బాలో 1/2 చూసిండ్రు కదా, 1/2 మినపప్పు అయితే వేసేస్తున్నాను. మినపప్పును కూడా చారులో వేసుకొని నీట్గా చెరుగుతున్నాను. మినపప్పులో చాలా డస్ట్ ఉంది. మినపప్పు తెచ్చి చాలా రోజులు అయిందనమాట, అందుకే మినపప్పును కూడా చెరుగుతున్నాను. మీకు చెరగడం వస్తుందా? నాకైతే రాదనమాట. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ఈ చెరగడం అనేది అయితే రాలేదు. ఇది అసలు ప్రాసెస్ కాదు చెరగడం. పెద్దవాళ్ళు చెరిగేటప్పుడు అది వెరైటీగా ఉంటుంది సౌండ్. ఇట్లా వేలు కూడా ఇట్లా మంచిగా 3 వేలు ఇట్లా టప్పు అని సౌండ్ వస్తే చాటకు తగులుతూ ఉంటాయి అనమాట. అట్లా ఎన్నిసార్లు ప్రయత్నిస్తే నాకైతే రాలేదు. ఇంకా మినపప్పు చెరగడం అయితే కంప్లీట్ అయిపోయింది. టబ్బులో అయితే వేసేసాను. 1/2 కిలో మినపప్పు, ఇంకా ముప్పావు శనగపప్పు తీసుకున్నాను, ముప్పావు పుట్నాల పప్పు తీసుకున్నాను. శనగపప్పు కలర్ కోసము, పుట్నాల పప్పు మంచిగా కలకలలాడడం కోసము కొంచెం సాబుదానాలు తీసుకున్నాను. సాబుదానాలు మనకి బొంగు రానికి సహాయపడతాయంట. సాబుదానాలు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము. జీలకర్ర వాము డైజెస్ట్ కానిక ఇలా నలిపేసి అన్ని బియ్యంలో అయితే వేసేసాను అనమాట. పప్పు వేసేసాను. పుట్నాల పప్పు, శనగపప్పు, సాబుదానాలు, జీలకర్ర, కొంచెం ఓమ అన్ని బియ్యంలో అయితే కలిసేలా ఇలా కలుపుతున్నాను. ఈ ప్రాసెస్ అయితే మా అమ్మదే అనమాట. మా అమ్మ ఇలాగే చేస్తుంది అప్పలకి పిండి పట్టేయనిక. నేను కూడా ఇంకా అలానే చేశాను అనమాట. ఇంకా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సంచిలో పోసేసి అయితే మా బాబుకి ఇచ్చేసి అయితే పిండికి అయితే పంపిస్తున్నాను, పట్టించుకురమ్మని. ఇప్పుడే పట్టిస్తా అంటేనేమో ఆన్నే ఉండు, లేట్ అవుతుంది అంటేనేమో నేను ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయమను ఆంటీని.
ఇస్తపో. చిక్ అవుతుందని చెప్పినా కదా. చుట్టానికే రాదు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తాను. మంచిగా చుట్టుకున్నానా చూడు, మొత్తం ముడతలు ముడతలు వస్తుంది. ఇప్పుడు ఎన్ని కైట్లు కొనుక్కొచ్చుకుంటారు? ఎన్ని ఉన్నాయి అవి? 1 2 3 4 మళ్ళీ పాతాయి. ఆల్రెడీ 5 కైట్లు ఉన్నాయి, ఆయన దగ్గర 6 కైట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 5. ఇప్పుడు నా దగ్గర 1 ఉంది, 2 కలిసి 3, అన్నకి 2 ఉంటే ఇంకా 2 ఉన్నాయి, 4 ఉంటాయి అన్నకి. మా దగ్గర ఉన్నాయి 2 కైట్లు, మళ్ళీ ఆడ కూడా 2 కైట్లు ఉన్నాయి. ఆ ఊరి కైట్ కదా 4, మళ్ళీ 4 ఉన్నాయి. 2 కైట్లు నీకు, 2 కైట్లు నాకు. మళ్ళీ అది ఎంత ఉంటుంది? మళ్ళీ 2 కైట్లు నీకు, 2 కైట్లు నాకైతే, నాకు 2 కైట్లు వచ్చాయి. నువ్వు ఆడ కట్ చేసుకో, నీ చేతి పెట్టిన కాడ కట్ చేసుకో, చుట్టుకో. ఇక్కడ ఏం జరుగుతుందంటే పతంగుల పంచాయతీ అవుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ రోడ్ మీద తీసుకెళ్ళి వీడికి 2 పతంగులు, వాడికి 2 పతంగులు, మళ్ళీ దారాలు ఇప్పించి అటునుంచి తను వెళ్ళిపోయిండు. వీళ్ళకి ఇంటికి పంపించిండు అనమాట. పోయేటప్పుడు ఎక్కించుకేయండు, వచ్చేటప్పుడు వాళ్ళకే పంపించిండు. అయితే మాంజదారం మాత్రం ఒకటే ఇప్పించిండు, హాఫ్ తీసుకోండి అని. మా పెద్దోడేమో నాకే మొత్తం కావాలని రోడ్డు మీద కొట్టిండంట మా చిన్నోడికి. వాడు ఏడ్చుకుంటే ఇంటి కురికొచ్చే. ఇంక ఇంటి కురికొస్తే నేను ఆ పంచాయతీ దింపుతున్నాను అనమాట. చెప్తే వినట్లేరు. 15 రోజుల నుంచి ఇదే లొల్లు అవుతుంది మా ఇంట్లో. ఈ దారం కావాలని, ఆ దారం కావాలని, ఈ కైట్ కావాలని, ఆ కైట్ కావాలని దిమాగ్ ఖరాబ్ చేస్తారు అనమాట. ఇంకా అదే పంచాయతీ అయితే తెంపి ఇంకా నేనైతే దారం మీద చుట్టుకో, ఇద్దరికి హాఫ్ ఇచ్చి హాఫ్ చుట్టుకోమని చెప్తే ఇంకా హాఫ్ చుట్టుకుంటున్నారు అనమాట. ఎట్నో అట్లా సందాయిస్తే ఇంకా ఊకున్నాడు మా పెద్దోడు. లాస్ట్ ఇయర్ ఎక్కువ కైట్లు ఎగిరేయనిక రాలేదనమాట, అంత లొల్లి లేకుండా. ఇంక ఇయర్ పర్ఫెక్ట్ అయిపోయారు అనమాట కైట్లు ఎగిరేయడంలో. అసలుకి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు. ఇంతమందికి కారణాలు కట్టనిక రాలేదు వాళ్ళకి, అట్లా ఎక్కువ ఎక్కియనిక రాలేదు. ఊకే వీళ్ళకి వాళ్ళకి అడిగేటోళ్ళు లాస్ట్ ఇయర్, అన్న కారణాలు కట్టావా, అన్న కారణాలు కట్టావా అని. ఇంక ఇప్పుడు వాళ్ళే నేర్చుకున్నారు. చీటికి మాటికి ఉరుకుతున్నారు, కైట్ కొనుక్కొచ్చుకుంటున్నారు, పెంచి పెట్టుకుంటున్నారు. ఆ పెంచిలా కైట్ ఓడగొట్టుకుంటున్నారు, దారం ఓడగొట్టుకుంటున్నారు, మళ్ళీ దారం కావాలని ఇంటికి వస్తున్నారు. దేవుడా ఏంలో అర్థమవుతలేదు అనమాట 15 రోజుల నుంచి. సంక్రాంతి పండగకి పిల్లలకి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కైట్ల పండగకి ఆ కైట్ ఎగరేసుకుంటూ ఎటు ఉరుకుతారో అర్థం కాదు, ఎటు చూస్తారో అర్థం కాదు. కింద పడతారేమో, ఆ దారాలు తెంపుకుంటారేమో. ఆ మాంజదారం చాలా డేంజర్ కదా, కాళ్ళు చేతులు ఎక్కడ తెంపుకుంటారో ఏమో అని కూడా నాకు భయం అవుతుంది. అందుకే నేనైతే ఎక్కడికి పంపించను. ఒకవేళ నేను ఊరు వెళ్తే నాతో పాటు తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకొస్తాను, అంతేకాని వాళ్ళకి మాత్రం పంపించను. నేను నమ్మను అనమాట, వాళ్ళకి భయం అవుతుంది నాకు. ఇంక ఇక్కడ ఉంటేనే ఇంతగానం కొట్లాడుకుంటున్నారు, ఇంకా అక్కడ నేను లేకపోతే ఇంకెంతగానో కొట్లాడుకుంటారు అని భయం అవుతుంది అనమాట. ఇంకా ఎట్లా అట్లా దారాల పంచాయతీ అయిపోయింది. ఇంకా దారాలు అయితే చుట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా చేసేసుకొని ఇంక ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ తెంపేసి ఇక చాపర్లు అయితే వేసేస్తున్నాను. ఒక జబ్బలో గారెల కోసం, ఒక జబ్బలో మురుకుల కోసం పిండి అయితే తీసి పెట్టేసిన. ఇంకా నేనైతే ఇట్లా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి అయితే పిండిలో అయితే వేసేసాను అనమాట. మనం చాక్తో కట్ చేసిన దానికన్నా ఇలా చాపర్లో వేసి చేస్తే మంచిగా అట్లా
చిన్న చిన్న ముక్కలు పీసెస్ లాగా అయిపోతాయి అనమాట. ఇంకా అది మొత్తం అయిపోయింది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చాప్ చేయడం అయిపోయింది. ఒక 2 ఆనియన్స్ తీసుకొని కూడా చాప్ చేసిన అనమాట. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసిన. మంచిగా అవి కాలినాక మంచి ఇట్లా పకోడీ లాగా ఉంటాయి అనమాట. ఆనియన్స్ కాలిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందుకే ఇంకా ఆనియన్స్ కూడా చాప్ చేసి పిండిలో అయితే వేసేసిన. ఈ కిచెన్ పెట్టుకోయి 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఎందుకంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసాను. 2 టేబుల్ స్పూన్ మస్తు అవుతుంది. మళ్ళీ ఎక్కువ కారం కూడా ఏముండదు అనమాట. మా కారం అయితే 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినప్పుడు కూడా నేను ఉప్పు వేయలేదు కదా, అందుకే ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వాటర్లో వేసిన అనమాట. పిండిలో అయితే వేయలేదు. ఇంకా కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆ పిండిలో కలిసేటట్టుగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్, నువ్వులు, కారం, చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేయట్లేను, కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే పసుపు వేయకపోతే కలర్గా రావు, తెల్లగా కనిపిస్తాయి. అందుకే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇంక అన్నీ అవన్నీ మొత్తం పిండిలో కలిసేటట్టుగా పిండిని మొత్తం కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వాటర్లో వేసాను. మనం పిండిలో వేసేస్తే డైరెక్ట్ ఆ పిండికి అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది కదా, మనం వాటర్లో వేసి కలుపుకుంటే పిండికి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా ఉప్పు అయినా. అందుకే ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం వాటర్లో వేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఓమా నలిపి వేసేసిన. ఆల్రెడీ మనం పిండిలో వేసేసినాం కానీ ఇట్లా డైరెక్ట్ కొంచెం వేసేస్తున్నాను అనమాట. జీలకర్రని చేతిలో వేసుకొని మంచిగా నలిపేసి వేసేస్తున్నాను. ఇంకా నాకైతే పిల్లలు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పిండి కలిపేసి అయితే స్టవ్ అయితే వెలిగించేసి ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసేసి ఇంకా వెయ్యనిక బగోనా, ఇంకా పుల్ల, జలిగంట, ఇంకా గారెలు చేసే మిషన్ అవన్నీ అయితే ఇంకా దగ్గర పెట్టుకొని ఇంకా గారెలు చేసే మిషన్కి అయితే కవర్లు అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఈ కవర్ వేసాను, దీంతో మంచిగా రాలేదనేసి తీసేసి మళ్ళీ వేరే కవర్ వేసాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇంకా పిండి అయితే కలిపేసాను. మొత్తం 3 బాల్స్ వేసిన, ఒక జబ్బల పిండి 3 బాల్స్ వేసిన అనమాట. నాకు ఒకేసారి కలపనిక రాదు, కొంచెం కలుపుకున్నాను. 3 బాల్స్ వేసి జబ్బలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్క బాల్ చేసుకుంటూ పిల్లలు మంచి హెల్ప్ చేసిండ్రు నాకు. వాళ్ళే బాల్ చేసి ఇచ్చిండ్రు, నేనైతే ఒత్తుకుంటూ ఇంకా కాల్చాను. పిల్లలు చేసేటప్పటికే నయమైంది, లేకపోతే ఒక్కదానికి ఇంకా మస్తు టైం పడుతుండే. పిల్లల హెల్ప్ తీసుకుని అయితే నేనైతే అప్పాలైతే చేసిన. ఇంకొక గిన్నె ఎక్కువ జబ్బకు మూత లేట్ అయిపోయిందా, 2 అవుతుంది. ఈ జబ్బ మీద ఒక ఇట్లాంటి ప్లేట్ తెచ్చి మూత పెట్టి ఇంత పెద్ద బోలా కడిగాను కూడా కావు మనం చేసే పిండికి. No.
ఇంకా గారెలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. గారెలు మాత్రం నిజంగా చెప్తున్నా మస్తు టేస్ట్ వచ్చినాయి అనమాట. నేను కూడా అనుకోలేదు గంత టేస్ట్ అయితే అని. మంచిగా కరకరలాడుకుంటూ బాగా వచ్చినాయి. చేసిన కొన్ని అప్పలైనా సరే కానీ మంచి టేస్ట్ వచ్చినాయి అనమాట. ఇంకా అవి అయిపోయినాయి. ఇక్కడైతే మురుకులు చేస్తున్నాను. గారెల పని కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు. మళ్ళీ నేను మొదలుపెట్టింది 2:00 కదా, 6:00 కల్లా అయిపోయింది అనమాట. కొద్దిసేపు ఇవి కొద్దిసేపు అవి, ఎక్కువ టైమే పట్టింది. ఒక్కదాన్నే కదా. మళ్ళీ మా కడాయి కూడా చిన్నగా ఉందనమాట. అందులో 3 4 వేసుకుంటే అయితే కాల్చుకుంటూ మొత్తంకి అయితే 6 గంటల వరకల్లా 4 కిలోల పిండి అప్పాలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మురుకులు కూడా చాలా బాగా వచ్చినాయి. టేస్టు కరెక్ట్గా సరిపోయినాయి. నేను వేసిన ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయినాయి అనమాట. మురుకుల పిండి కలిపేటప్పుడు అయితే నేను చూపించలేదనమాట. ఇంకా సేమ్ ఉంటాయి కదా, ఇంకా మురుకుల పిండిలో కూడా గంతే ఉప్పు కారం కొంచెం అంత పసుపు వేసిన, కొన్ని నువ్వులు వేసిన అంతే. ఇంకా కరివేపాకు అవైతే వెయ్యం కదా మురుకుల దాంట్లో, అదైతే ఇంకా నేను షేర్ చేయలేదు. పిల్లలది వీడియో తీయమన్నా కానీ తీయలేదనమాట. ఇంకా మురుకులు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. మురుకులు కూడా మంచిగా వచ్చినాయి. మొత్తానికైతే నేనైతే ఫస్ట్ టైం సంక్రాంతికి నా చేతులతోనైతే అప్పాలైతే చేసుకున్నాను. చూసిరు కదా ఎంత బాగా వచ్చినాయో, కరకరలాడుతున్నాయి, సౌండ్ కూడా మంచిగా వస్తున్నాయి అనమాట. ఇంకా మొత్తంకి అయితే అప్పాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మురుకులు గారెలు ఇంకా గర్జలు కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఓపిక లేక ఇంకా చేయలేదు. కొంచెం తొందరగా అయిపోతే అవి కూడా చేద్దాను, కానీ అప్పటికే 6 అయింది కదా, అందుకే ఇంకా గర్జలు కూడా చేయలేదు. చేస్తాను కంపల్సరీ, చేసినప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను. చూసింటారు కదా ఎంత బాగా వచ్చినాయి మురుకులు, అన్నీ కలర్ఫుల్గా ఒకే లెక్కల మంచిగా కాల్చిన, మంచిగా బొంగు కూడా వచ్చింది. మురుకులు బొంగు కూడా వచ్చినాయి, మంచిగా కరకరలాడుతున్నాయి. నేను చేసిన అప్పలైతే చేసిన కొన్నైనా మంచి టేస్ట్ వచ్చినాయి, మంచిగా వచ్చినాయి చాలు. ఇంకా మీరేమేమి అప్పాలు చేసుకున్నా నాకైతే కామెంట్లో షేర్ చేయండి. మా సైడ్ అయితే ఓన్లీ మురుకులు గారెలు పూరీలు ఇంతే చేసుకుంటారు. సకినాలు అంటారు కదా, ఆ సకినాలు చెయ్యరు, అరిసెలు చెయ్యరు, ఇంతే. ఇంకా అప్పాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది లాస్ట్ వాయి అనమాట. ఈ ఒక్క వాయి తీసి ఇంకా తీసేసినంటే అప్పాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదైతే లాస్ట్. ఇంకా ఈ అప్పాలు అయిపోయిన తర్వాత ఈ తోమనికైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పిండి గిన్నెలు చూసిండ్రు కదా మస్తైనా ఈ పిండి గిన్నెలు అయితే. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఇదే, మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.